चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। नाजरीन, वक्त की आवाज़ चैनल में आपका इस्तकबाल है। नाजरीन, समाजी कारकुन नसीरुद्दीन पटेल ने वक्त की आवाज़ चैनल को अपना एक वीडियो रिलीज़ करते हुए बताया कि मुल्क भर में चावल की कीमतों में इजाफ़ा होता जा रहा है, जिससे गरीब आवाम को चावल की ख़रीदारी करना मुश्किल होता जा रहा है। मज़ीद उन्होंने बताया कि हुकूमत की जानिब से दिए जाने वाले स्टोर के चावल को भी रीसाइक्लिंग करके 60 से 70 रुपयों में किलो के हिसाब से फ़रोख्त किया जा रहा है। लिहाजा नसीरुद्दीन पटेल ने ज़िला कलेक्टर से मुतालबा किया है कि इस तरह धोखा होने वाले स्टोर्स पर विजिलेंस अफसरान के ज़रिए बग़ैर इतला के दुकानों पर चेकअप किया जाए और आवाम को नुकसान होने से बचाया जाए। मज़ीद तफसील नसीरुद्दीन पटेल की ज़बानी। అసలు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. దేశవ్యాప్తంగా బియ్యం ధర 15% పెరిగింది. 65 నుంచి 70 రూపాయల వరకు కేజీ బియ్యం ధర పలుకుతుంది. కాబట్టి పేదవాడు బ్రతకడం, అసలు కొనడము, కొనుగోలు చేయడానికే కొనుగోలు శక్తి కోల్పోయినాడు. అలాగే స్టోర్లో వేసే బియ్యం కూడా రీసైక్లింగ్ చేసి దాన్ని రీసైక్లింగ్ చేసి 60-70 రూపాయలకి అమ్ముతున్నారు. అయినా విజిలెన్స్ అధికారులు చూసి చూడనట్లుంటున్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్ శ్రీమతి జి సృజన గారు ఏవేవి గోడౌన్లో వ్యాపారస్తులు గోడౌన్లు ఉన్నాయో ఆ గోడౌన్లలో తనిఖీ చేసి మన పౌర సరఫరాల ద్వారా తీసుకునే బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి 60 రూపాయలకు అమ్ముతున్నారు. కాబట్టి విజిలెన్స్ వాళ్ళు స్టాక్ని పరిశీలించి అటువంటి వాటిని అంతా జప్తీ చేసి తక్కువ ధర ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను ప్రజల నుంచి. అలాగే పౌర సరఫరాల శాఖ కూడా చాలా కఠినంగా వ్యవహరించాలా. అసలు టైమింగ్ ఉంది పౌర సరఫరాలు మన పీడిఎస్కి స్టోర్లకు ఒక టైమింగ్ ఉంది. 8 గంటల నుంచి 12 గంటల వరకు, 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్టోర్లు పంపిణీ వ్యవస్థ, స్టోర్ల వ్యవస్థ తెరిచి ఉండాలని. ఆ వ్యవస్థ అనేది లేకుండా పోయింది. ఇప్పుడు అదేదో బండ్లు 3-4 రోజులకి, ఒక 2 రోజులకు వస్తున్నాయి పోతున్నాయి, తర్వాత వాళ్ళ ఇష్టరాజ్యంగా చేస్తున్నారు. బియ్యం మాత్రము విపరీతంగా కర్ణాటకకు పోతుంది. కర్ణాటకలో ఇదే మన బియ్యాన్ని 25 రూపాయలకి కొంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాలా ఈ విషయంలో. ప్రతిపక్షాలు కేవలము ఓట్ల కోసమే చూస్తున్నాయి, గెలుపు కోసం, కుర్చీ కోసమే చూస్తున్నాయి, ఈ బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ. కాబట్టి అందరూ ఈ మన రాష్ట్రం దాటకున్నట్లుగా బియ్యాన్ని ఏదైతే ప్రభుత్వం పేద ప్రజల కోసం ఇస్తుందో బియ్యం కానీ, కందిపప్పు కానీ, చక్కెర కానీ, ఇది ఇతర రాష్ట్రాలకు మళ్లించకుండా కఠిన చర్యలు తీసుకొని ఎవరైతే దీన్ని స్మగ్లింగ్ చేస్తారో వాళ్లకు పీడీ యాక్ట్ పెట్టి కఠినంగా శిక్షించాలని నేను మనవి చేస్తున్నాను. నా పేరు నసీరుద్దీన్ పటేల్.